రైట్గా దేశంలో మావోయిస్టుల శకం ముగిసినట్లే కొందరు ఎన్కౌంటర్లలో హతమవుతున్నారు, మరికొందరు లొంగిపోతున్నారు. ఇక అది లీడర్లు కేడర్ లేని పార్టీగా చరిత్రలో మిగిలిపోనుంది. రాష్ట్రంలో కూడా మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగైంది. ఇక మిగిలింది వాళ్ళ ఆయుధాలు, డంపులు. ఆల్రెడీ భూమిలో పాతిపెట్టిన మైన్స్. ఇప్పుడు వీటిని బయటకు తీయడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఒక కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ ఆపరేషన్ కగార్ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ మార్చి 31తో ముగియనుంది. ఆ తర్వాత పోలీసులు రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వెపన్స్, మైన్స్ కోసం సెర్చ్ మొదలు పెట్టనున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. విప్లవోద్యమం ఆనవారు లేకుండా అక్కడి బాణమూల గిరిజన గ్రామాల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణను మొదలుపెట్టింది. దండకార్యంలో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల కూల్చివేసే పనిని ముమ్మరం చేసింది. అదే సమయంలో తీవ్రవాదులు గతంలో భూమిలో పాతిపెట్టిన ఆయుధాల డంపును, మందు పాత్రలు, క్లైమర్ మెన్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాల నిల్వలన్నింటినీ బయటకు తీసేందుకు ప్రయాస మొదలైంది. అదే తరహాలో తెలంగాణలో సైతం ఆ కార్యాచరణను అమలు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన టెక్నాలజీని పోలీసులు సమకూర్చుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ప్రక్రియ 2 నెలల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మావోయిస్టు ఉద్యమం ఉనికికే ప్రశ్నార్థకం కావడంతో ప్రజాప్రతినిధులు ఇకపై మారుమూల గ్రామాలకు సైతం వెళ్లేందుకు స్వేచ్ఛ లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ అవశేషాలే లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నది పోలీసుల లక్ష్యమని సమాచారం. సాధారణంగా ఎవరైనా వీఐపీ టూర్ ఉన్నప్పుడు సంబంధిత ప్రాంతాల్లో బాంబు డిటెక్షన్ స్క్వాడ్ పోలీసులు ప్రత్యేక ఎక్విప్మెంట్తో గాలింపులు జరపడం సాంప్రదాయ విధానం. ఆ ఆనవాయితీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్దిష్ట సమయంలో పేలుడు పదార్థాలను ఏరివేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరికరాలను ఆ పాతిపెట్టిన మెటల్, నాన్ మెటల్ పదార్థాలతో పాటు ఎలక్ట్రిక్ వైర్లు, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను సైతం కనిపెట్టేందుకు వేర్వేరు పరికరాలను వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నిర్దిష్ట ప్రాంతంలో భూమి లోపల 4 అడుగుల లోతు వరకు ప్రెషర్ ప్లేట్ వైర్లు, ప్రెషర్ కుక్కర్ బాంబులు, గ్యాస్ సిలిండర్లు, టిఫిన్ బాక్సులు, స్టీల్ కంటైనర్ బాక్సులు, ఇనుప పైపులు, ఐఈడీ పేలుడు పదార్థాల లాంటి వాటన్నింటినీ కనిపెట్టి నిర్వీర్యం చేయాలన్నది పోలీసుల టార్గెట్. క్షేత్రస్థాయిలో ఆ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి వాటితో స్పెషల్ డిమాన్స్ట్రేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. భూమి లోపల కేవలం లోహంతో కూడినవే కాకుండా ఇతర పేలుడు పదార్థాలు ఉన్న ఈ పరికరాల ద్వారా ధ్వని రూపంలో అలర్ట్ రావడంతో పాటు ఆ డివైజెస్ కు అమర్చిన డిజిటల్ డిస్ప్లే ద్వారా అనుమానిత వస్తువు వివరాలు తెలుసుకునే వీలుంటుంది. పోలీస్ గ్రౌండ్స్, ఫైరింగ్ కాంపౌండ్స్ లాంటి ఆవరణాలే ఇందుకు ప్రాథమిక ప్రయోగశాలలుగా పనిచేయనున్నాయి. అక్కడ ఇలాంటి పేలుడు పదార్థాలు, ఇతర లోహ వస్తువులను ఉంచి ఆ పరికరం ద్వారా కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. పరికరం సంతృప్తికరంగా పనిచేసి పూర్తి స్థాయిలో అవైలబుల్లోకి వస్తే ఇక మావోయిస్టులు పాతిపెట్టిన అన్ని డంపులను కనిపెట్టి బయటకు తీసే అవకాశం ఉంటుంది. మరో 4 నెలల్లో పోలీస్ శాఖకు ఈ ఎక్విప్మెంట్ సమకూరే అవకాశం ఉంది.